అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడంపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే కొత్త సీఎస్ గా రామకృష్ణరావును నియమించారు. 30న రిటైర్ కాబోతున్న ప్రస్తుత సీఎస్ శాంతికుమారిని ఎంసీహెచ్ఆర్డీ వైస్ చైర్పర్సన్ గా నియమించారు. ఒకే రోజు 20 మంది ఐఏఎస్లను బదిలీ చేశారు. సీఎస్ రేస్ లో ఉన్న జయేష్ రంజన్ ను సీఎంఓకు పంపించారు. సీనియర్ అధికారిని స్మితా సబర్వాల్ ను ప్రాధాన్యం లేని పోస్టుకు బదిలీ చేశారు. ఆమె వ్యవహారాన్ని మొదట లైట్ తీసుకున్నారు సీఎం. ఈ మధ్య హెచ్సీయూ భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్టులు విచారణ తర్వాత అందరికీ నోటీసులు ఇస్తారా అంటూ ఆమె ప్రశ్నించడం లాంటివి ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించాయి. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇలా ప్రవర్తిస్తున్నట్లు భావించిన సర్కార్ ఆమెను ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా బదిలీ చేసింది. ఓవైపు మిస్ వరల్డ్ కాంపిటీషన్ ఉన్నప్పటికీ స్మితా సబర్వాల్ ని బాధ్యతల నుంచి తప్పించింది. త్వరలోనే సీఎంఓలో కూడా మార్పులు ఉంటాయని తెలుస్తోంది. సీఎంఓలోకి కొత్తగా చేరబోయేదెవరు అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. రెడ్డి అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడంపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే కొత్త సీఎస్ గా రామకృష్ణరావును సైతం నియమించారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ప్రక్షాళన దిశగా అడుగులు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ చూస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం మీద పట్టు సాధించేటువంటి క్రమంలో పడింది. సీఎస్గా గతంలో ఎప్పుడైనా సరే ఆఖరి రోజు కొత్త సీఎస్ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ వచ్చేది. ఈసారి 2 రోజుల ముందే సీఎస్గా రామకృష్ణరావును నియమించారు. ఆ తర్వాత సీఎంఓలో ఉన్నటువంటి అధికారులను కూడా ప్రక్షాళన చేయాలని అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సీఎంఓలో ఉన్నటువంటి మొత్తం ఉన్నటువంటి అధికారుల్లో ఒకరిని ఇప్పటికే కుటుంబ సంక్షేమ శాఖకి బదిలీ చేశారు. దీంతో పాటుగా మరొక అధికారిని సమాచార శాఖ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక మిగిలిన షానవాజ్ కూడా ఆయన్ని తిరిగి పోలీస్ శాఖకి పంపించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. పనుల వేగం పెంచడంతో పాటు పరిపాలనా పరమైనటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి వీలైనంత వేగంగా తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంట్లో భాగంగానే నిన్న 20 మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించినటువంటి బదిలీలు, శాఖలకు సంబంధించినటువంటి మార్పులకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మొదలుపెట్టారు. ఇక ప్రభుత్వంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా స్మితా సబర్వాల్కి సంబంధించినటువంటి వ్యవహారం పట్ల కొంత గందరగోళంగానే ఉన్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా పనిచేశారో ఈ ప్రభుత్వంలో వాళ్ళకి సహకరించట్లేదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండే. కానీ స్మితా సబర్వాల్ మొదటి నుంచి కూడా అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆ శాఖ అధికారిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్కి ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి అభిప్రాయం ఉందే. సీఎం ఆఫీస్లో కూడా ఈ అంశం మీద ఫిర్యాదు చేశారు. కానీ అప్పట్లో పెద్దగా అధికారుల మీద కక్ష సాధించాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పినటువంటి ప్రభుత్వం అట్లాగే కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా ఈ శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొంత దూకుడుగా మాత్రం వ్యవహరించలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఎపిసోడ్ని కొంత సీరియస్గానే ప్రభుత్వం తీసుకున్నట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే హెచ్సీయూ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో రీట్వీట్ చేసినటువంటి సందర్భంగా కొంత పోలీసుల నుంచి నోటీసులు వెళ్ళడం, పోలీసులు చేసినటువంటి నోటీసులకు కూడా ఆమె కార్నర్ చేస్తూ అందరికీ రీట్వీట్ చేసినటువంటి అందరికీ నోటీసులు ఇస్తారా, నాకే ఇచ్చారా అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో ఇది కొంత వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో స్మితా సబర్వాల్ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి కామెంట్స్ చేశారనేటువంటి అభిప్రాయానికి ప్రభుత్వ పెద్దలు వచ్చినట్టు తెలిసింది. దాంట్లో భాగంగానే ఉన్నటువంటి అదనపు శాఖలు కావచ్చు, అందాల పోటీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా చూస్తున్నటువంటి స్మితా సబర్వాల్ని ఇమ్మీడియట్గా గతంలో ఉన్నటువంటి ఆర్థిక కమిషన్కి సంబంధించినటువంటి బాధ్యతలకే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సిఎస్ రేస్లో ఉన్నటువంటి 2-3 అధికారుల్లో కూడా రామకృష్ణరావుని ఎంపిక చేసుకున్నారు. జయేష్ రంజన్ కూడా సిఎస్ రేస్లో ఉండే ఆయనను కూడా సీఎంఓలోకి తీసుకొని పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒక సెల్ని ఏర్పాటు చేసి దానికి సీఈఓగా చేశారు. అయితే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సందర్భంగా జానారెడ్డి నివాసం దగ్గర జరిగినటువంటి చిట్ చాట్లో కొన్ని అంశాలని ప్రస్తావించారు. కొంతమంది అధికారుల వ్యవహార శైలి నచ్చకపోయినప్పటికీ కూడా
వాళ్ళని అనివార్యంగా కొనసాగించాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన కామెంట్ చేశారు. అయితే ఇది ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులను ఉద్దేశించి చేసినట్టు కామెంట్ కనపడుతుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కొంతమంది అధికారుల జాబితాను ప్రకటించి వీళ్ళంతా అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఒత్తాసులుగా ఉన్నారనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చాలామంది నవీన్ మిట్టల్ కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం సీఎస్గా ఉన్నటువంటి రామకృష్ణారావు కావచ్చు, జయేష్ రంజన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి మీద కూడా పార్టీ అంతర్గత సమావేశాలలో చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళని తొలగించాలనేటువంటి డిమాండ్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ కేటగిరీ ఉన్నటువంటి అధికారులు కేవలం ఇద్దరు ముగ్గురే ఉన్నటువంటి నేపథ్యంలో వారినే ఎంచుకోవాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. ఇక ఎగ్జాంపుల్కి ధరణి లాంటి అంశాలని లీడ్ చేసినటువంటి నవీన్ మిట్టల్ లాంటి అధికారులని ఇప్పటికిప్పుడు ఆ శాఖ నుంచి బదిలీ చేసేటువంటి పరిస్థితి కానీ ఆ శాఖకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి కొత్త అధికారిని కానీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాబట్టి ప్రస్తుతం ధరణిని తీసేసి భూభారతిని కూడా తీసుకొచ్చారు. వీటన్నింటినీ అర్థం చేసుకొని వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసేంత వరకు కూడా అవగాహన ఉన్నటువంటి అధికారులనే కొనసాగించాల్సి వస్తుంది. లేదంటే పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం సీఎస్గా నియమించినటువంటి రామకృష్ణారావు విషయం కావచ్చు, నవీన్ మిట్టల్ విషయం కావచ్చు, జయేష్ రంజన్ లాంటి వాళ్ళందరి మీద కూడా గతంలో ఆరోపణలు చేసినా కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కొత్తగా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త వాళ్ళని పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రస్తుతం సీఎస్గా నియమించినటువంటి రామకృష్ణారావుకి స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురే ఉన్నారు. దాంట్లో ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. అలాగే కలెక్టర్ల బదిలీలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలామంది కలెక్టర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి జిల్లాలకు మనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రజలకు అనుకూలంగా పనిచేసేటువంటి వాళ్ళని ఎంపిక చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అక్కడ ఇబ్బంది లేదు. కానీ సెక్రటరియట్లో ఉండేటువంటి అధికారుల కేటాయింపుకు సంబంధించి కొంత తప్పడం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు కావచ్చు, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు వీలుగా అధికారుల్ని మలుచుకోవడమే తప్పితే కొత్తగా ఇలాంటి ఆ క్యాడర్లో ఉన్నటువంటి అధికారులు లేకపోవడం వల్ల సమస్యని ఫేస్ చేయాల్సి వస్తుందనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఓవరాల్గా అధికారుల యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా త్వరలోనే క్షేత్రస్థాయికి వెళ్ళి అధికారుల పనితీరుని కూడా సమీక్షించాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఆ తర్వాత కూడా భారీ ఎత్తున ప్రక్షాళన అనేది ఉండే అవకాశం కనబడుతుంది. అంటే చారి కంప్లీట్ గా యాక్షన్ రియాక్షన్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇన్ఫాక్ట్ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్ గా చేస్తున్న వ్యాఖ్యలు అలానే లీడర్స్ ని వార్న్ చేయడం కూడా మనం చూసాం. అంటే పార్టీని కానీ పార్టీ పాలసీస్ ని కానీ వ్యతిరేకించి ఎవరైనా మాట్లాడితే మీ యాక్షన్ కి తగ్గట్లు రియాక్షన్ ఉంటుందని చెప్పి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చా మనం? అంటే ప్రధానంగా చిట్ చాట్ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అధికారులకు సంబంధించినటువంటి విషయాల మీద జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నలు, గతంలో ఎవరైతే అధికారుల మీద ఆరోపణలు వచ్చాయో వాటిని ఆ అధికారులను మాత్రమే తిరిగి కొనసాగించడానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వచ్చినటువంటి నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ నియామకానికి సంబంధించినటువంటి ప్రక్రియ ఒక ఉదాహరణగా తీసుకుంటే పోటీలో ఉన్నటువంటి ముగ్గురు అధికారులకు సంబంధించినటువంటి యాటిట్యూడ్ మీద కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఆ పదవి ఇవ్వాలి అంటే ఆ ముగ్గురు అధికారులలో ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కాబట్టి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటివరకు ఎవరు బాహటంగా మాట్లాడకపోయినప్పటికీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో ఇలాంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. కాబట్టి వీటి మీద కొంత క్లారిటీ ఇవ్వడంతో పాటుగా ప్రక్షాళన దిశగా రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారనేటువంటి అభిప్రాయం కూడా కనపడుతుంది. సీఎంఓని కూడా ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. ఇప్పటికీ అందులో సీఎంఓలో ఉన్నటువంటి ఒక అధికారిని శాఖకి కుటుంబ సంక్షేమ శాఖకి కేటాయించారు. చంద్రశేఖర్ని ఆర్టీఏ కమిషనర్గా కూడా చేసేటువంటి చీఫ్ కమిషనర్గా చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలిన అధికారులకు సంబంధించి ఒకరిద్దరిని కూడా అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారనేటువంటి అభిప్రాయం ఉంది. అయితే ఆ ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు అనేటువంటి అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది. సీఎంఓలో పూర్తి స్థాయిలో శాఖల పనితీరు కావచ్చు, ఎప్పటికప్పుడు అధికారులకు సంబంధించినటువంటి ఫైల్ మూవ్మెంట్ కావచ్చు, ఇలాంటి అన్నింటినీ కూడా కీలకమైంది. కాబట్టి ఆ కమాండింగ్ ఉండేటువంటి అధికారులు తీసుకోవాలనేటువంటి సూచన కూడా ఇప్పటికీ ప్రభుత్వానికి వెళ్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేశారనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. ఎస్ చారి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.